బి అంటే బజార్కి ఎక్కి బతుకు బజార్ గట్ చేసేటోళ్ళు బీజేపీలు. కాబట్టి వాళ్ళకి దరిద్రం లక్షణాలు ఉన్నాయి. వాళ్ళకి ఎవ్వరు మంచిగా ఓర్వరు. వాళ్ళకి కేవలం గుజరాత్ వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి. వాళ్ళు ఎంతమంది ఈరోజు నేను అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తా, దమ్ముందా అని అడుగుతున్నా. నడువండి, దేశం లోపల అత్యధికంగా బీఫ్ చర్మాన్ని అమ్ముకునేటోళ్ళు ఈ బీజేపీ పార్టీలనే ఉన్నారా లేదా చెప్పండి నాకు, నేను తీసుకొని పోయి చూపిస్తా. ఇదే స్మృతి ఇరానీ గోవాలో హోటల్ పెట్టింది, అక్కడ బీఫ్ మాంసం అమ్ముతుందా లేదా? ఇవన్నీ ఎందుకు బయటకు రానియరు? ఇవన్నీ ఎందుకు చర్చకు తీసుకొని రానియరు? మేము గోవులను రక్షిస్తాము, మేము గో పూజ చేస్తాము, దేవుళ్ళని గౌరవిస్తాము, ప్రతి ఒక్క వ్యక్తిత్వాన్ని గౌరవిస్తాం. మీరెందుకు అవసరం ఉంటే ఒకలాగా అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు ఎందుకు పట్టుకుంటారు? మాకు చెప్పాలి ఇవన్నిటికి సమాధానం. మీరు ఒల్రి గెలిచినాం అనుకుంటారా? ఒల్రి గెలిచాం అనుకుంటారా? గెలుపు కాదది, మీ ఓటమి భయంతో ఒల్రుడది. ఇక్కడ తెలంగాణలో సఖి దొరుకుతలేదు, ఏం చేసి సఖి ఎందుకు అభివృద్ధి గురించి మాట్లాడారు? తెలంగాణకు నిధుల గురించి మాట్లాడండి, బీసీల గురించి కొట్లాడుతున్నాం, కేంద్రంలో నడువుండి కొట్లాడండి. గాడ ఎందుకో మరి ధర్నాలు చెయ్యరు? అవుటిగాడ రాదు, ఎందుకంటే అవి మంచి పనులు కదా, మంచి పనులు చేస్తే బాగుపడతారు. ఆ బాగుపడితే మీరేడో సార్, బాగుపడితే బీజేపీని ఎవరు దలుచుకుంటాడు? అట్లా బాగుపడొద్దు, ఇట్లనే కొట్లాడాలి, ఇట్లనే రోడ్ల మీద తిరగాలి, ఇట్లనే హంగామా చెయ్యాలి. వాళ్ళకి వచ్చేది ఒక్కటే లక్షణం, అభివృద్ధి గురించి మాట్లాడరు. దేశ సంపదను దోచిపెడుతున్న మోదీ గురించి మాట్లాడనియ్యరు. నువ్వు మాట్లాడితే నీకు దేశద్రోహి అంటారు, నేను మాట్లాడితే నేను కానంటారు. 24 గంటలు అంటే వాళ్ళు ఎల్ఐసి నమ్ముకొని తీసుకొని పోయి అదానికి పెడితే మనం మాట్లాడితే కాళ్ళం అవుతాం, మనం మాట్లాడితే పాకిస్తాన్ వాళ్ళం అవుతాం, మనం మాట్లాడితే దేశద్రోహులం అవుతాం. ఇదేనా మీకు వచ్చేది? ఇప్పుడు నువ్వు మాట్లాడి ఇవన్నీ వీడియోలు అన్నీ మీరు ఇప్పుడు అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసినాక కింద దరిద్రులు, అష్ట దరిద్రులు, నిత్య దరిద్రులు అందరికి అడ్డమైన చెత్త కామెంట్లు అన్నీ పెడతారు దీని కింద. వాళ్ళకి ఒక్కని కూడా నెత్తి మీద రూపాయి పెడితే 10 పైసలకు కూడా అమ్ముడు పోని వాళ్ళందరూ కామెంట్లు చేస్తారు. వాళ్ళ ఇంట్లో అమ్మలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో అక్కలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో భార్యలు ఉంటారు. కానీ ఆడదానిలాగా చూసినా ఎప్పుడన్నా మీరు? ఇప్పుడు నాలాంటి మహిళనే మాట్లాడింది, నా కింద అన్ని దరిద్రం కామెంట్లు పెడతారు. ఇదే హిందువుల లక్షణమా? ఇదే హిందూ మహిళను తిట్టే లక్షణమా మీ దగ్గర? మరి నేను అడుగుతా, మళ్ళీ మీకు మంచి లక్షణాలు ఫస్ట్ నేర్చుకొని రండి బయటికి. ఒకళ్ళని గౌరవించడం నేర్చుకోండి, ఒకళ్ళని తిట్టడం మానేయండి. నడుండి సోషల్ మీడియాలో మీ తిట్లను తీసుకొని పోయి భూత పురాణాలను అన్ని తీసుకొని పోయి ఒకరోజు చర్చ పెడదాం నడుండి. అది హిందువుల లక్షణమేనా? అంటే మీరు ఏం చేస్తున్నారు? సొసైటీని ఎక్కడ తీసుకుపోతుర్రు? ఏం కావాలనుకుంటారు సొసైటీలో? అందరు ఇట్లనే కొట్లాడుకొని చావాలి, ఇట్లనే తిట్టుకొని చావాలనా? హిందువులబ్బా, హిందువులు ఇక బీఫ్ అమ్ముకునేటోళ్ళు హిందువులు, దేశ సంపదను ఒక్క రాష్ట్రాన్ని దోషపెట్టేటోళ్ళు హిందువులు. అందరం హిందువులం ఉన్నాం. మరి మా రాష్ట్రానికి ఎందుకు? 70% ఉన్న హిందువులలో చెప్తాడు కదా బడి చచ్చే. మరి మా రాష్ట్రానికి కూడా తీసుకొని రా, మా పైసలు తీసుకొని పోతుర్రు కదా ఇచ్చేయాలి, దాన్ని డబల్ ఇడికి పట్టుకరా, హిందువులకే పెట్టు. పైసలన్నీ 80% ఉన్న హిందువులకు పెట్టి తీసుకొని వచ్చి, మా జిఎస్టీ పైసలు 4.5 లక్షల కోట్లు తీసుకొని పోతురు కదా, 8-9 లక్షల కోట్లు తీసుకొని రా తెలంగాణకి. 80% ఉన్న హిందువులకే పెడదామబ్బా. నువ్వు తీసుకురా దమ్మున్న మొగనివి అయితే. శాత కాదు. రవీంద్ర భారతిలో ఎస్పీబీ విగ్రహంపై తీవ్ర ఆందోళనలు చెలరేగుతా ఉన్నాయి. దాని గురించి నేను మాట్లాడదలేదు. మేము అందరినీ గౌరవిస్తాము, ఆయన పాటలు మనం విన్నాము, ఆయనను ఇప్పటికి కూడా చిరస్మరణీయంగా కొలుచుకుంటాము. అంతేగాని దాని వివాదంలో నేను పోదలుచుకోలేదు. అందరినీ గౌరవిస్తాము. మరి దానికి రాష్ట్రాలకు, ప్రాంతాలకు విభేదించి ఆయన పాటలు వినలేదు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యక్తులకు వాళ్ళు అడిగింది కాబట్టి మనం ఇచ్చిన మన దయాద్ర హృదయానికి మనం గొప్పలు చెప్పుకోవాలి. అంతేగాని మనం ఇక్కడ ఆయనని స్టాచ్యూ పెట్టి గౌరవించుకున్నాము, అది మన పెద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జై జై హే తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించింది. అదే గీతాన్ని 2004లో బాలసుబ్రహ్మణ్యం గారు పాడమంటే పాడలేదు. నేను స్వరాష్ట్రం అని ఒక లైన్ ఉన్నది, దాన్ని తీసేస్తేనే వాడతా అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు తెలంగాణ వాదులు తీసుకొస్తున్న వాదన. నేను ఒకటి అంట, ఇప్పుడు ఆ తెలంగాణ రాష్ట్రం అనేది విడిపోయేటప్పుడు రకరకాల సకల జనులలో మనం చేసినాము. అక్కడ రాష్ట్రం వాళ్ళు రాష్ట్రం అంతా ఒకటి ఉండాలని కొట్లాడేది. కానీ ఇవన్నిటికీ కాకుండా ఆయనకు గాన కోకిల అని ఉన్నది, మనం అందరం గౌరవిస్తాం. ఆయన అదొకటే కాకుండా రకరకాల మంచి పాటల్ని కూడా పాడిండు, దేశభక్తి పాటలు పాడిండు, అన్ని సమాజాలకు సంబంధించినటువంటి పాటలు కూడా పాడిండు, అది గౌరవించుకోవాలి. కానీ ఈ వివాదాస్పదమైనటువంటి విషయాలలో నేను మాట్లాడదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? తెలంగాణ దిష్టి కలిగి కొబ్బరి చెట్లు అన్ని పోయినాయని చెప్పేసి మాట్లాడింది కదా. నాకైతే ఒక జోకర్ లాగానే కనబడింది ఆ మాటలు. ప్రపంచ దేశాలందరూ కూడా విజయవాడ, అరకు అటు సైడ్ వచ్చి
విహారయాత్రలకు వస్తుంటారు, టూరిజం స్పాట్గా వస్తుంటారు. మరి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు వచ్చినప్పుడు అందరు కూడా వచ్చి చూసిపోయి ఉంటారు. మరి అందరి దిష్టి తగలందే తెలంగాణ దిష్టి ఎందుకు తగలేదు? అప్పుడెప్పుడో తెలంగాణ కొట్లాటలు అప్పుడు అన్నింటే ఈ మాటలు బాగుంటుండే. కానీ ఇప్పుడు 13 ఏళ్ళు అయింది తెలంగాణలో మీ బతుకు మీరు బతుకుతున్నారు, మా బతుకు మేము బతుకుతున్నాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మేమే ఆంధ్రప్రదేశ్లో పోయి మా వ్యవహారాలు మేమేం చెయ్యం. ఇంకా కావాలని అంటే ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో వాళ్ళ వ్యవహారాలన్నీ నడిపిస్తారు. అంతెందుకు ఇదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో నివాసం ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు, హైదరాబాద్లో ఆయన రియల్ ఎస్టేట్ దందాలన్నీ చేసుకుంటాడు. మరి అట్లాంటాడు తెలంగాణ దిష్టి తగిలింది అని అంటాడు. నేనంటున్నా మీ దిష్టి తగిలే మాకు ఇక్కడ ఇట్లా అన్నీ జరుగుతున్నాయేమో అనిపిస్తుంది ఒక్కోసారి. మీ దిష్టి ఆ పవన్ కళ్యాణ్ దిష్టి. నేను ఆంధ్రలో తిట్టదలుచుకోలేదు, ఎవరిని కూడా తిట్టదలుచుకోలేదు. పవన్ కళ్యాణ్ దిష్టి తగులుతుందేమో మా తెలంగాణ మీద, మన ఆ కన్ను పడ్డదేమో తెలంగాణ మీద కన్ను పడ్డట్టున్నది. అయినా మీ పార్టీ పెట్టుకొని ఇక్కడ తెలంగాణలో మీ అభిమానులు ఉన్నా మేము గౌరవించినాం, ఇక్కడ మీ వాళ్ళు వచ్చి ప్రచారాలు చేసినా మేము గౌరవించినాం. ప్రాంతాలను వేరే చేసింటే మేము మీ వాళ్ళని ఎవరిని కూడా మేము ఇక్కడికి రానియకుంటాం కదా, అవునా కదా? నీ సినిమాలు మేము చూస్తున్నాం, నీకు రెవెన్యూ జనరేట్ చేస్తున్నాం, ఇప్పటికి కూడా గౌరవించినాం కదా. నువ్వు పక్క రాష్ట్రమో అని మేము సినిమాలు చూడకుండా ఆపలేదు కదా. అఫ్ కోర్స్ అది ఒక ఎంటర్టైన్మెంట్, అందరు చూస్తాం, మేము కూడా చూసినాం. కానీ దాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు ఈరోజు ఏదో పార్టీకో కాంగ్రెస్ పార్టీకో ఆపాదించలేదు, ప్రభుత్వానికి ఆపాదించలేదు. తెలంగాణ 4 కోట్ల మంది ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్కి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అడిగినాము. ఆయన చెప్పకపోగా ఒక పార్టీ ఆఫీస్ నుంచి ఒక లెటర్ని కూడా విడుదల చేశాడు. ఏమని? నేను రైతులతోని మాట్లాడిన మాటల్ని వీళ్ళు వక్రీకరించి మాట్లాడుతున్నారు అని మాట్లాడాడు. అంటే ఆయన ఇంటెన్సివ్గా, అంటే ఆయన వాంటెడ్లీ ఈ మాటలు మాట్లాడినట్టే అనిపిస్తుంది. ఒకవేళ యాదృచ్ఛికంగా వచ్చిన మాటలు అంటే నేను అన్ఫార్చునేట్లీ మాట్లాడినా, ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే క్షమించండి అని ఒక మాట అడిగినంటే 4 కోట్ల మంది గౌరవంగా చూస్తుండ్రు కదా నేను. మరి ఆ మాట అనకుండా ఈ విధంగా రిలీజ్ చేయడం వల్ల ఏమనిపించిందంటే వాంటెడ్లీ అని తప్పించుకుంటున్నాడు. క్షమాపణ చెప్పడానికి సిగ్గుపడుతున్నాడా, లేకపోతే క్షమాపణ చెప్పడానికి నేనెందుకు చెప్పాలి అని మోతబరా నాకు అర్థం కాలేదు. కానీ ఒక గౌరవమైన పదవిలో ఉండి ఈ మాటలు మాట్లాడితే, ఒక రాజకీయ నాయకుని నువ్వు సెలబ్రిటీగా మాట్లాడితే అప్పుడు వేరేలాగా ఉండేదేమో. ఒక రాజకీయ నాయకుడిగా, అది కూడా 2వ స్థానంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రము డిప్యూటీ సీఎంగా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం సహేతుకం కాదు. అంతకన్నా మించి క్షమాపణ చెప్పను అనే విధంగా లెటర్ను కూడా విడుదల చేయడం అంతకన్నా ఎక్కువ బాధాకరమైనటువంటి విషయము. కాబట్టి మేము ఆయనను రానిచ్చినా రానియకపోయినా సెకండరీ పెట్టండి. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసింది కాబట్టి తెలంగాణ ప్రజలు డెఫినెట్గా హైదరాబాద్లో తిరిగితే మాత్రం ఊరుకోరు. Subscribe us and press the bell icon for more interesting updates.